ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ప్రత్యేకించి కోస్తా జిల్లాల్లోకి రాయలసీమలో ఫ్యాక్షన్ సంస్కృతి చాలా వరకు తగ్గిపోతే ఈ సంస్కృతిని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో కోస్తా జిల్లాల్లో కూడా ప్రవేశపెడుతున్నట్లు ఉంది. ఇప్పుడు వెస్ట్ గోదావరిలో ఏలూరు జిల్లా అంటారు, ఇప్పుడు దెందులూరులో అక్కడ మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారి ఆస్తులకి సంబంధించి కానీ ఇట్లు నరికేయటం కానీ ఏమిటి ఈ అరాచకం. నిన్న పేరు నాని గారు వెళ్ళి చాలా గట్టిగా చెప్పొచ్చారు, జాగ్రత్తగా ఉండండి, ఇట్లాంటివి చేయొద్దని చెప్పొచ్చారు. మీకేమనిపిస్తోంది? అనేక కేసులు, ఓ పక్కేమో శ్రీశైలంలో అరాచకంగా జరిగినా కూడా వాళ్ళ మీద కేసులు లేవు, వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు. ఇంకోవైపు ఏమో అరాచకంగా టీడీపీ వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళ మీద కేసులు ఉండవు, వైసీపీ వాళ్ళ ఆస్తులు చెట్లు నరికివేత. ఏమిటి ఫ్యాక్షన్ సంస్కృతిని దెందులూరుకు కూడా తీసుకొచ్చేసినట్లేనా ఓపీ గారు? సార్ ఖచ్చితంగా, అంటే ఈ దౌర్జన్యాలు ఇవన్నీ కూడా చాలా దురదృష్టకరం. కోస్తా జిల్లాలు చాలా పీస్ఫుల్ గా ఉంటాయి, ప్రశాంతమైన వాతావరణంలో. రాజకీయాలు ఉన్నా కూడా పెద్ద విభేదాలు, అల్లర్లు, ఘర్షణలు అయితే జరగవు కులాల మధ్య, పార్టీల మధ్య. అట్లాంటిది మరి ఇప్పుడు ఇలాంటి ఆస్తులు విధ్వంసం చేయడం అనే దాకా వచ్చింది అంటే మరి ఖచ్చితంగా ఫ్యాక్షన్ అని. సరే, దెందులూరు ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే, ఆయన ఎంత దురుసుగా ఉంటాడో అందరికీ తెలిసిందే. కొల్లేరు అంతా చాలా వరకు ఆయన ఆక్రమణలోనే ఉంది. కానీ ఆయన మాత్రం ఎదుట వాళ్ళని, అబ్బాయి చౌదరిని మీద దాడి చేయించడం ఇది చాలా దుర్మార్గం, దురదృష్టకరం. ఇట్లాంటివన్నీ జరగకూడదండి. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు కానీ శత్రువులు ఉండరు. అట్లాంటిది ఇప్పుడు శత్రువులుగానే ప్రత్యర్థుల్ని శత్రువులుగా చూసే పరిస్థితి రావడం దురదృష్టకరం. ఇది మంచిది కాదు. ఇట్లాంటి పరిణామం తాత్కాలికంగా మీ రాజకీయాలకు ఏమన్నా ఉపయోగపడుతుందేమో కానీ సుదీర్ఘ రాజకీయాలకు మాత్రం ఇట్లాంటి రాజకీయాలు, దౌర్జన్యకాండలు, హింసాత్మక చర్యలు మంచివి కాదండి. రైట్. వెంకటరెడ్డి గారు ఏంటి సార్? నారా లోకేష్ వచ్చిన తర్వాత ఈ ప్రజాస్వామ్యంలో ఏదైతే చాలా పెద్ద పెను ప్రమాదమైనటువంటి ఆట ఆడుతూ ఉన్నాడు. ఇది భవిష్యత్తులో కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు మీకు అంతకుముందు ఎక్కడో 1-2 చోట్ల ఉండే గొడవలు, అది కూడా ఇది రాయలసీమలో ఎక్కడన్నా 1-2 నియోజకవర్గాల్లో. ఇప్పుడు మీరు చూస్తే రాయలసీమలో ఉమ్మడి 4 జిల్లాలు కావచ్చు, నెల్లూరు జిల్లాలో అయితే ఎప్పుడు ఒక కేసు కూడా నమోదైనటువంటి దాఖలాలు ఉండవు, ఎందుకంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడ కూడా ఈ రోజు ఆ వాతావరణాన్ని డిస్టర్బ్ చేశారు. దారుణం సార్. వాట్సాప్ లో ఆయన ప్రెస్ మీట్ పెట్టాడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టింది మన సాక్షిలో వేశారు, దాన్ని ఆయన ఫార్వర్డ్ చేశాడు. అది కూడా కేసే, అది కేసు. అసలు ఎంత విచిత్రమైనటువంటి కేసులు అంటే, అట్లా చదివితే మీరు ప్రకాశం జిల్లా అట్లానే అయింది, గుంటూరు. మళ్ళీ శ్రీశైలం ఎమ్మెల్యే అటవీ శాఖ అధికారుల మీద దాడి చేస్తే బెయిలబుల్ కేసు అంట, కేసు పెట్టారు సార్. విజయబాబు గారు ఒక కేసుని రిఫర్ చేస్తూ ఒక జర్నలిస్ట్ మీద పెట్టిన కేసుని సెక్షన్లు, అట్లాగే శ్రీశైలం ఎమ్మెల్యే మీద పెట్టిన సెక్షన్లు కంపేర్ చేస్తూ ఇక్కడేమో అసలు ఏవో కేసులు ఎస్సీ ఎస్టీ కాడి నుంచి రకరకాల 10 సెక్షన్లు, అక్కడ ఆయన మీద అన్ని బెయిలబుల్ సెక్షన్లు అంట. ఈ పరిస్థితి సమాజానికి ఎంత సార్? ప్రభుత్వ ఉద్యోగులను కొట్టి చిత్రహింసలకు గురి చేస్తే బెయిలబుల్ సెక్షన్స్ ఎక్కడన్నా. అదే పవన్ కళ్యాణ్ గారు మీ తోట తీస్తానని ఆయనే ఉండదు. దాంట్లో కూడా మళ్ళీ ఇప్పుడు ఏమనగా జనసేన అతను పెట్టారు. ఇక్కడ దాంట్లో వస్తుంది, జెండాలు మేమే మోయాలా, కేసులు కూడా మేమే పెట్టించుకోవాలా అని చెప్పి జనసేన ఆఖరికి తెలుగుదేశం జెండా మేమే మోయాలి, తెలుగుదేశం వాళ్ళు కొట్టినా మేము పక్కనుంటే పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు మోస్తానని చెప్పాడు కాబట్టి కేసులు కూడా మోయాలా అంటున్నారు సార్. అందుకని మీరు ఎటు జెండా మోయమంటున్నారు, ఇప్పుడు ఆ కేసులు కూడా మేము మోయాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ అబ్బాయి చౌదరి గారు గోదావరి జిల్లాల దాకా వెళ్ళింది సార్. ఇప్పుడు ఇది ఇప్పుడు మీరు ఉమ్మడి 13 జిల్లాల్లో తీసుకుంటే వెస్ట్ గోదావరి దాకా ఈ సంస్కృతిని వీళ్ళు తీసుకొని వచ్చారు. ఇంకా 2-3 జిల్లాలే పైన మిగిలినాయి. అంటే రాష్ట్రం మొత్తం మెజారిటీ జిల్లాల్లో ఈ విష సంస్కృతిని దాడులు చేయటం, ప్రత్యర్థుల్ని మట్టు పెట్టాలి, ముందు బెదిరిస్తారు, లొంగకపోతే ఆస్తుల ధ్వంసం, లేదా తప్పుడు కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు, లేదా దాడులు చేసేసి ప్రత్యర్థులు లేకుండా చేయాలనేది. ఇది ప్రమాదకరమైనటువంటి క్రీడ ప్రజాస్వామ్యంలో. నారా లోకేష్ దానికి తెరలేపాడు. ఖచ్చితంగా మేమైతే ముగింపు పలకాల్సిందే. కాబట్టి సో ఈ కేసులు, అబ్బాయి చౌదరి గారు చదువుకున్న వ్యక్తి, అతను ఇట్లాంటివి ఏం చేశారు? అవతల ఉన్నట్టు ఎవరు 90 కేసులు ఉన్నాయి చింతమనేని ప్రభాకర్ మీద, 90 ఆ రౌడీ షీటర్ ఆల్రెడీ మనకు తెలుసు, రౌడీ షీట్ కూడా అతని మీద ఉందంటే. సో అట్లాంటి వ్యక్తి మరి వాళ్ళ గవర్నమెంట్ వస్తే ఎత్తేస్తారు కదా సార్, సహజం కదా. సో దాన్ని ఇప్పుడు అతను సౌమ్యుడిగా ఎక్కడ ఒక పల్లెత్తు మాట్లాడండి అతను అబ్బాయి చౌదరి గారు. సో చాలా డీసెంట్గా ఉంటాడు. సో అట్లాంటి వ్యక్తికి ప్రత్యర్థులు ఎవరు? గోండాతనంగా, రౌడీ విధంగా అప్పుడప్పుడు మధ్య జరిగినప్పుడు ఆర్థికంగా చెట్లు దాకా మొన్న ఇక్కడ మన నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద జరిగింది. అసలు డైరెక్ట్ గా ఇల్లు మొత్తం ధ్వంసం చేసేసి ఈడ చెట్లే, అక్కడ ఇల్లు
సో ఎంతగా తెగబడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు, ఓ రౌడీయిజాన్ని రాష్ట్రాన్ని రావణ కాష్టంగా తీసుకెళ్లారనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ ఆయనేమో నీతులు చెబుతారు ఇంకో వైపు చంద్రబాబు గారు, రైట్ దాన్ని సహించను దీన్ని సహించను అని చెప్పి. మాటలకే సార్ చంద్రబాబు నాయుడు గారు. అవును, రైట్. ఇక కుప్పం నుంచి కుట్రలకు క్లాప్. ప్రభుత్వ వైద్య రంగంలో ఇప్పటికే ఉన్న సమర్థ వ్యవస్థలు నీరుగారుస్తూ తెరపైకి డింక్ అంటే డిజిటల్ నెర్వ్ ప్రాజెక్ట్ అంట, డిజిటల్ నెర్వ్ సెంటర్. ఏమండి ఈయన మొత్తం దాన్ని కూడా ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. మీకేమనిపించింది ఈ కొత్త స్కీమ్ తీసుకురావటం? జగన్ గారు తీసుకొచ్చినటువంటి వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేస్తున్నటువంటి చంద్రబాబు గారు ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు నీరుగార్చారు, గ్రామ సచివాలయాలు నీరుగార్చారు, ఇప్పుడు విలేజ్ హెల్త్ క్లినిక్స్ కూడా చాలా వరకు మూతపడిపోయినాయంట. ఏమిటి ఈయన లక్ష్యం ఏమేంటిది? ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టులు ఇవన్నీ తీసుకురావటం మంచిదేనంటారా గోపి గారు? సార్, చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ సంస్థల మనిషి అండి. కార్పొరేట్ సంస్థలకి ఫేవరబుల్ గా ఆయన నిర్ణయాలన్నీ అలాగే ఉంటాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని స్వాగతించాల్సింది పోయి వాటిని పూర్తి చేసి ఆ కాలేజీలకు అనుబంధంగా వచ్చే ప్రభుత్వ ఆసుపత్రుల్ని విస్తృతపరిచి యాక్టివేట్ చేసి ప్రజల్లోకి వైద్య సదుపాయాలు అందేలాగా చేయాల్సినటువంటి ప్రభుత్వం మాకు ఈ వైద్య కళాశాలలు వద్దు, మేము వీటిని ప్రైవేట్కి అప్పచెప్పేస్తామని నిర్ణయం తీసుకోవడం చాలా దురదృష్టకరం. ప్రజలు దీన్ని నిజంగా స్వాగతిస్తారని నేనైతే అనుకోవడం లేదు. ఖచ్చితంగా ఇది ఒక అనాలోచిత లేకపోతే ప్రజా వ్యతిరేక నిర్ణయమే మాకు మెడికల్ కాలేజీలు వద్దు అని మాట్లాడడం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫ్యామిలీ డాక్టర్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చారు. సో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి డాక్టర్ వెళ్ళడం, ఆ డాక్టరు ఆ పేషెంట్ల కేసులు స్టడీలు తీసుకోవడం, అవి మొత్తం ఆన్లైన్ చేయడం, వాళ్ళకి తరచుగా విజిట్ చేసి వాళ్ళకి వైద్యపరంగా సూచనలు చేయడం, ఇట్లాంటివన్నీ జరుగుతుండేవి. అలాగే విలేజ్ హెల్త్ క్లినిక్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇవన్నీ కూడా పటిష్టంగా పనిచేసినాయి. మెడిసిన్స్ వచ్చాయి, డాక్టర్లు వచ్చేవాళ్ళు, రెగ్యులర్ నర్సులు ఉండేవాళ్ళు, ఇవన్నీ ఉండేవి ఆ టైంలో. కానీ ఇప్పుడు అవి పూర్తిగా నెగ్లెక్ట్ అయిపోయినాయి. వాటిని ఇప్పుడు విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏమీ పనిచేయడం లేదు, చాలా చోట్ల మందులు కూడా లేవు అక్కడ. ఇది అంటే ఏం చెప్తారు అంటే చంద్రబాబు నాయుడు గారు, మీకు ఏదన్నా ఆరోగ్య సమస్య ఉంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోండి, డబ్బులు కట్టైనా వైద్యం చేయించుకోండి, అంతే తప్ప ప్రభుత్వం మీకేమీ ఆరోగ్యపరమైనటువంటి సహాయం అందించదు అని చెప్పదలుచుకున్నారు. అదే చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇంకో పక్క ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేస్తున్నాడు. చాలా హాస్పిటల్కి డ్యూలు కట్టాల్సింది ఉంది. మరి హాస్పిటల్ ఏమో మాకు డ్యూలు కట్టకపోతే మేము వైద్యం చేయలేము ఆరోగ్యశ్రీ మీద అని చెప్పి చాలా చోట్ల రిజెక్ట్ చేస్తున్నారు. జనం ఏంటంటే డబ్బులు కట్టి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. అది చాలా దుర్మార్గం. అంటే వైద్య రంగం నుంచి విద్యారంగం నుంచి అలాగో వెళ్ళిపోయింది ప్రభుత్వం. ప్రైవేటు విద్యా సంస్థలు వాళ్ళకే అవకాశాలు ఇస్తుంది. ఇప్పుడు వైద్య రంగం నుంచి కూడా స్లోగా తప్పుకుని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పితే జనం డబ్బులు కట్టి చదివించుకోవడం, డబ్బులు కట్టి వైద్యం చేయించుకోవడం, ఆ పరిస్థితి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో. రైట్.